నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం డ్వాక్రా మహిళలకు సంబంధించి మార్చి 8వ తారీఖున ఒక స్కీమ్ అనేది లాంచ్ కాబడుతుందండి. ఆ స్కీమ్‌కి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మికి సంబంధించి స్కీమ్ అనేది మార్చి 8వ తారీఖున గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ స్థాపించబడి 25 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఈ స్కీమ్ అనేది లాంచ్ కాబడుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారైతే తెలియజేయడం జరిగిందండి. సో ఈ వీడియోలో మనకి విద్యాలక్ష్మి స్కీమ్కి సంబంధించి, కళ్యాణ లక్ష్మి స్కీమ్కి సంబంధించి మనకి అమౌంట్ అనేది ఎంత ఇస్తారు, ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి, ఆ అమౌంట్ అనేది మనం ఎన్ని రోజుల్లో తిరిగి పేమెంట్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. మొదటగా ఎవరు అర్హులు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అర్హుల విషయానికి వచ్చేటప్పటికి గత 6 నెలలుగా మినిమం 6 నెలలుగా డ్వాక్రాలో సభ్యులై ఉండాలండి ఖచ్చితంగా. ఇది కేవలం మహిళలకు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. సో డ్వాక్రా సభ్యులుగా గత 6 నెలలు మినిమంగా ఉండాలి. అంతకుమించి ఎంత ఉన్నా పర్వాలేదు, వాళ్ళు అర్హులు అవుతారు. అలాగే డ్వాక్రా సభ్యులుగా ఇదివరకు ఏదైనా మీరు లోన్స్ కానీ ఏమైనా తీసుకొని ఉంటే మాత్రం ఆ లోన్స్ అనేవి ఖచ్చితంగా ఇప్పటికీ ఉన్నప్పటికి కూడా సక్రమంగా ఈఎంఐలు అనేది రీపేమెంట్ అనేది చేస్తూ ఉండాలండి. ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా ఉండాలి. మీకు సంబంధించి సిబిల్ స్కోర్ అనేది కంపల్సరీగా మంచిగా ఉండాలి. ఈ 3 రకాల క్రైటీరియాస్ కానీ మీకు ఉంటే మాత్రం ఈ స్కీమ్ కానీ మీరు ఎలిజిబుల్ అవుతారు. విజయలక్ష్మికైనా అవుతారు, కళ్యాణ లక్ష్మికైనా సరే మీరు అర్హులు అవుతారండి. ఈ స్కీమ్ అనేది పూర్తిగా ఆధార్ బేస్డ్గా ఇమీడియట్గా ఆధార్ కేవైసీ చేసుకొని ఈ స్కీమ్ అనేది మీకు అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి మనకి ఎవరైతే ఎమ్యూనరేటర్ ఉన్నారో వాళ్ళకి ప్రాసెస్ అనేది ఇస్తారండి. సో ఇవి అర్హతలు. విద్యాలక్ష్మికి సంబంధించి, కళ్యాణ లక్ష్మికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనే విషయం గురించి మనం చూసుకుంటే, విద్యాలక్ష్మి అనేది ఎవరైతే మీ పిల్లలు చదువుకుంటూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఫీజులు అనేవి మీకు ఆర్థికంగా అనిపిస్తే కట్టలేని పరిస్థితి కనుక ఉంటే మాత్రం ఈ స్కీమ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మినిమం 10,000 అండి, మ్యాక్సిమం 1,00,000 రూపాయల వరకు కూడా మనకి వీళ్ళు లోన్ అనేది సదుపాయం కల్పిస్తారు. ఇది కేవలం లోన్ అండి, ఎటువంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు, పూర్తిగా లోను. దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో అది తక్కువగా పావలాకే మనకి ఈ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు తీసుకోవచ్చు. పావలా వడ్డీతో ఈ లోన్ అనేది మీకు లభిస్తుంది. ఇది అప్లై చేసుకోవాలనుకుంటే సంబంధిత కాలేజీ లేదా స్కూల్కి సంబంధించి ఏవైతే మీరు ఫీజులు పేమెంట్ చేస్తారో ఆ ఫీజులకు సంబంధించి రిసిప్ట్లు అలాంటివి అన్నీ కూడా మీరు సంబంధిత ఎమ్యూనరేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు సమర్పిస్తే వాళ్ళు మీకు సంబంధించిన అప్లికేషన్ అనేది అప్లై చేస్తారు. మీరు అప్లై చేసుకున్న 48 గంటల్లో మీరు ఏదైతే అకౌంట్ ఇవ్వబడ్డారో ఆ అకౌంట్లో అమౌంట్ అనేది జమ కాబడుతుంది. అలాగే ఈఎంఐ రూపంలో ఈ అమౌంట్ అనేది మీరు చెల్లించవలసిన అవసరం అయితే ఉంటుంది. మీరు తీసుకునే అమౌంట్ విత్ 25 పైసలకు సంబంధించి వడ్డీ ఏదైతే ఉందో అది మీరు 48 ఏదైతే ఈఎంఐలు ఉన్నాయో 48 నెలల్లో ఈ అమౌంట్ అనేది మీరు చెల్లించుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. ఇది విజయలక్ష్మికి సంబంధించి. ఇకపోతే మనం కళ్యాణ లక్ష్మికి ఒకసారి కానీ చూసుకుంటే, కళ్యాణ లక్ష్మికి కూడా సేమ్ అనండి. 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు తీసుకోవచ్చు. మనం 25 పైసలకే దీనికి కూడా వడ్డీ అనేది ఉంటుంది. 48 గంటల్లోనే ప్రాసెస్ అవుతుంది. 48 నెలల్లో మీరు ఈఎంఐ అనేది పూర్తి చేసుకోవచ్చు. దీనికి మీరు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే శుభలగ్నం ఏదైతే ఉందో పత్రిక అది మనం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. కార్డు, వెడ్డింగ్ కార్డు అనేది మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే పెళ్ళికి సంబంధించి ఖర్చులకు సంబంధించి ఏదైనా ఒక లెటర్ రూపంలో మీరు రాసి ఎంతెంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఆ వివరాలు కూడా ఎమ్యూనరేటర్కి ఇస్తే మిగిలినంతా కూడా 48 గంటల్లోనే మీకు 48 ఈఎంఐలు ఈ అమౌంట్ అనేది చెల్లించుకోవచ్చు. ఇది ఈ ఎంటైర్ ప్రక్రియ అంతా కూడా స్త్రీనిధి బ్యాంక్ ద్వారా మనకి జరుగుతుందండి. విద్యాలక్ష్మికి 1,000 కోట్లు, కళ్యాణ లక్ష్మికి 1,000 కోట్లు, ఓవరాల్గా సంవత్సరానికి 2,000 కోట్లు అనేవి ఖర్చు చేయబడుతున్నట్టు ప్రభుత్వం అయితే అంచనా వేస్తుందండి. సో ఎవరైనా అర్హులు ఇలా ఆర్థికంగా మీరు ఇబ్బంది కానీ పడి ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఒకవేళ విద్యాలక్ష్మిలో కానీ కళ్యాణ లక్ష్మిలో కానీ మీరు బెనిఫిట్ పొందిన తర్వాత మీకు అనివార్య కారణాలు ఏదైనా జరిగింది అనుకోండి, ప్రమాదవశాత్తు మీరు చనిపోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగితే ఏదైతే అమౌంట్ ఉందో అప్పటి వరకు కట్టవలసిన అమౌంట్ ఏదైతే ఉందో అది రుణమాఫీ జరగబోతుందని చెప్పేసి మనకి చెప్తున్నారండి. కాబట్టి ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు సంబంధించి ఎమ్యూనరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించండి. ఓకేనండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా వస్తే మాత్రం మార్పులు చేర్పులు ఏమైనా వచ్చినా సరే నేను మీకు ఇమీడియట్గా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.